వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మనకు కేజీబీవీ నుంచి ఒకటి నాన్ టీచింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది 21st రోజు నుంచి. దీంట్లో మనకు ఏవే పోస్టులు ఉన్నవి ఎక్కడని చెప్పేసి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఒకటి, అటెండర్ పోస్ట్ ఒకటి, 10th క్లాసు ఫీమేల్ హూ హ్యాస్ క్రాస్డ్ 18 years ఏజ్ క్యాండిడేట్లు కొంతమంది. తర్వాత డే అండ్ నైట్ వాచ్ ఉమెన్ 10th క్లాసు ప్రిఫరబుల్ ట్రైన్డ్ బై రిపీటెడ్ సెక్యూరిటీ ఏజెంట్స్ ఒకటి. తర్వాత కుక్ ఒకటి 10th క్లాసు అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ ఫర్ లార్జ్ గ్రూప్స్ సంబంధించి ఏదైనా మీకు సంబంధించిన దాంట్లో అసిస్టెంట్ కుక్ స్వీపర్ కమ్ స్కావెంజర్ 7th క్లాసు. ఇది మనము 10th క్లాసు కంప్లీట్గా 10th క్లాసు అయిపోయిన వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళు కొద్ది తక్కువ చిన్న అంటే మనకు ఆపేసిన వాళ్ళకు మనకు ఇది నోటిఫికేషన్ యూజ్ అవుతుందండి. ఏవేవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్టయితే కేజీబీవీ నర్సాపూరు, ఖానాపూర్, మండపల్లి, తర్వాత కొండి మస్కాపూరు, కేజీబీవీ ముదోలు, తర్వాత మండేపల్లి, నర్సాపూర్, ఇట్లాంటివన్నీ బహింస సంబంధించి కింద ఇవన్నీ ఉన్నవి. అసిస్టెంట్ కుక్స్, హెడ్ కుక్స్ ఇవన్నీ ఉన్నవి. వీటికి సంబంధించిన ఇవన్నీ నేను ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా చెప్పాను. ఇది పూర్తిగా మనకు ఏం కథ అనేది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏం కథ అనేది దీంట్లో మనం తెలుసుకున్నట్టయితే ఇష్యూస్ ఆఫ్ నోటిఫికేషన్ లోకల్ డైలీ న్యూస్ పేపర్లో వచ్చింది 21/8/2024. రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 22/8 to 31/8 ఈ మంత్ ఎండింగ్ వరకు ఉన్నది. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 2వ తారీఖు. రిసీవింగ్ అబ్జెక్షన్ రెక్టిఫికేషన్ ఇఫ్ ఎనీ 4/9/24 నుంచి 8/9 మధ్యలో ఉంటుంది. డిస్ప్లే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎలక్షన్ క్యాండిడేట్స్ 9/9/2024. సబ్మిషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ డిపిఓ ఆఫీస్లో మనకు సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 10/9 తారీఖు రోజు జరుగుతుంది. దానికి సంబంధించిన అన్నీ ఉన్నవి. ఇక్కడ మనకు నాన్ టీచింగ్ స్టాఫ్లో అసిస్టెంట్ కుక్స్, స్కావెంజర్స్, హెడ్ పోస్టులు ఇవన్నీ ఉన్నవి. దీంట్లో ఇక దిల్వాపూరు, ఖానాపూరు ఇవన్నీ ఉన్నటువంటిది చూడండి ఒకసారి. నేను దీన్ని మన క్రిందలో గ్రూప్లో ఏదైతే ఉందో వాటికి సంబంధిత మనకు ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా ఇక్కడ ఇచ్చినాడు. ఇవన్నీ దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను దాన్ని కూడా సరే మన టెలిగ్రామ్ ఛానల్ కింద ఇస్తాను. నీకు ఒకటిసారి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి నేను నీకు లింక్ కింద పెడతాను. ఆ లింక్లో దీన్ని నేను పోస్ట్ చేస్తాను. ఆ దాంట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.